Guys, welcome to my channel Learn with Nutan. Today we're going to discuss about the difference between the method and constructor. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చి ఏం చెప్పుకుందామా, డిఫరెన్స్ విత్ కన్స్ట్రక్టర్ అండ్ మెథడ్. First we're going to discuss about the definition. A method used to perform the specific task in the program. అంటే మెథడ్ ఏం చేస్తున్నా, ఒక టాస్క్ మీకు ఏం చేస్తుందా, పర్ఫామ్ అనేది చేస్తుంది. బట్ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుందా, ద కన్స్ట్రక్టర్ యూజ్ టు ఇనిషియలైజేషన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్. అంటే మెథడ్ అయితే టాస్క్ ని పర్ఫామ్ చేస్తుంది, అదే కన్స్ట్రక్టర్ అయితే ఏం చేస్తుందా, ఇనిషియలైజేషన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్. అంటే ఆ క్లాస్కి ఏం చేస్తుందా, ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్ అప్పుడు ఏం చేస్తుందా, కన్స్ట్రక్టర్ అనేది మీకు ఏమవుతుందా, కాలింగ్ అనేది జరుగుతుంది. తర్వాత నేమ్, ద మెథడ్ నేమ్ కెన్ బి ఎనీ వ్యాలిడ్ నేమ్. అంటే మెథడ్ నేమ్ ఏదైనా ఉండవచ్చు. ఓకేనా, మెథడ్కి మీ ఇష్టం వచ్చిన నేమ్ అనేది మీరు ఏం చేసుకోవచ్చు, డిక్లేర్ అనేది చేసుకోవచ్చు. బట్ కన్స్ట్రక్టర్కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే కన్స్ట్రక్టర్ నేము అలాగే క్లాస్ నేమ్ రెండు ఒకటే ఉండాలి. అందుకే ఏమన్నారు, మనకి కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి సేమ్ యాజ్ ద క్లాస్ నేమ్. అంటే ఏంటి, ఇక్కడ కన్స్ట్రక్టర్ నేమ్ క్లాస్ నేమ్ రెండు సేమ్ ఉండాలి. అదే మెథడ్లోకి వచ్చినప్పటికి రెండు సేమ్ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు. ఏ నేమ్తో మీరు ఏం చేసుకోవచ్చు, మెథడ్ని కాల్ చేసుకోవచ్చు. బట్ కన్స్ట్రక్టర్ ఎప్పుడు దేంతో కాల్ చేసుకోవాలమ్మా, క్లాస్ నేమ్తో కాల్ చేసుకోవాలి. క్లాస్ నేమ్ తప్పించి ఇంకే నేమ్తో మీరు ఏం చేసుకోవడం కావద్దమ్మా, కాలింగ్ అనేది చేసుకోవడం అవ్వదు. తర్వాత రిటర్న్ టైప్, మెథడ్ మస్ట్ హ్యావ్ ద రిటర్న్ టైప్ వైడ్ ఇంట్ స్ట్రింగ్. అంటే ఏంటి, మెథడ్లో మనకి ఏముంటుందమ్మా, రిటర్న్ టైప్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, మెథడ్ ఏదైనా వాల్యూ రిటర్న్ చేసింది అనుకోండి, ఏ టైప్ వాల్యూ రిటర్న్ చేస్తుందో మనం ఏం చేయాలమ్మా, డిక్లేర్ అనేది చెయ్యాలి. అదే మనకి కన్స్ట్రక్టర్కి వచ్చినట్టుకి ఏముంటుందంటే కన్స్ట్రక్టర్ డజంట్ హావ్ ఎనీ రిటర్న్ టైప్. అంటే కన్స్ట్రక్టర్లో ఎలాంటి రిటర్న్ టైప్ అనేది ఉండదు. ఎందుకంటే కన్స్ట్రక్టర్ ఎలాంటి వాల్యూని ఏం చేయదమా, రిటర్న్ అనేది చేయదు. ఎందుకు రిటర్న్ చేయదంటే ఇది ఎక్కడ ఇన్స్టలేషన్ అవుతుందో ఆబ్జెక్ట్ అప్పుడు ఇన్స్టలేషన్ అవుతుంది. సో దట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకోగలని ఆబ్జెక్ట్ నుంచి మనం ఏం చేసుకోగలేము, మనకి వాల్యూ అనేది ఏం చేసుకోలేమా, తెచ్చుకోలేము. ఓకేనా, అందుకే కన్స్ట్రక్టర్కి ఎలాంటి రిటర్న్ టైప్ అనేది ఉండదు. తర్వాత దీని ఏమంటే మనం నెక్స్ట్ పర్పస్, యూజ్ ఇట్ ఫర్ ద డిఫైన్ ద బిహేవియర్ ఆఫ్ ద ఫంక్షనాలిటీ. మెథడ్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే యూజ్ టు డిఫైన్ ద బిహేవియర్ ద ఫంక్షనాలిటీ. అంటే ఏంటి, దాని ఒక బిహేవియర్ కానీ ఫంక్షనాలిటీ కానీ యూజ్ చేసినప్పుడు మాత్రం ఏం చేస్తారమ్మా, యూజ్ అనేది చేస్తారు. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారమ్మా, కన్స్ట్రక్టర్ అనేది యూజెస్ టు ఇన్స్టలేషన్ ద ఆబ్జెక్ట్. అంటే మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ వాల్యూని క్రియేట్ చేస్తామో అప్పుడే మనకి ఏమవుతుందో యూజ్ ఇట్ ఇన్స్టలేషన్ ఆబ్జెక్ట్ వాల్యూ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్. అంటే ఏంటి, మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు ఏం చేస్తామో మనకి ఇక్కడ ఆబ్జెక్ట్లోనే మనకి ఏం చేస్తామో వాల్యూస్ అనేది పాస్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ కాలింగ్ చూద్దాం. ఓకేనా, కాలింగ్ వచ్చినట్టు ఏముంది, మనకి మెథడ్ మస్ట్ బి కాల్డ్ ఎక్స్ప్రెస్ యూజింగ్ ద ఆబ్జెక్ట్. ఏం చేసుకుంటారు, మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ ద్వారాగా ఆ మెథడ్ని ఏం చేసుకుంటారమ్మా, కాలింగ్ అనేది చేసుకుంటారు. అలాగే మనకి ఏముంది, మనకి కన్స్ట్రక్టర్ ఈస్ కాల్డ్ ఆటోమేటికల్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్. మనం ఎప్పుడైతే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందా, కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. బట్ మెథడ్కి వచ్చినట్టుగా ఏం చేసుకోవాలమ్మా, క్లాస్కి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారో ఏదైతే ఆబ్జెక్ట్ ఎంతో క్రియేట్ చేస్తున్నారో ఆబ్జెక్ట్ ద్వారాగా మీరు ఏం చేసుకుంటారమ్మా, యాక్సెస్ అనేది చేసుకుంటారు. తర్వాత ఏముంది ఇక్కడ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ టైం. ఓకేనా, ఎగ్జిక్యూట్ వెన్ ఎవర్ ద మెథడ్ ఈస్ కాల్డ్. అంటే ఏంటి, ఎగ్జిక్యూషన్ ఎప్పుడు అవుతుంది, మనం మెథడ్ ఎప్పుడైతే కాల్ చేస్తాం అప్పుడు మాత్రం మీకు ఏమవుతుందా, ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. బట్ ఎగ్జిక్యూట్ ఓన్లీ వన్స్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. అదే కన్స్ట్రక్టర్ అనుకోండి, మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు మాత్రం మనకి ఏమవుతుందా, కన్స్ట్రక్టర్ అనేది మీకు ఏమవుతుందా, కాలింగ్ అనేది మీకు జరుగుతుంది. బట్ మెథడ్ మీరు ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు మీకు ఏమవుతుందా, మెథడ్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. బట్ కన్స్ట్రక్టర్ అలా కాదు, ఓన్లీ వన్స్ ఒకసారి మాత్రం ఏమవుతుందా, క్రియేట్ అవుతుంది. నువ్వు ఒకేసారి ఒకే క్లాస్కి మల్టిపుల్ టైమ్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అన్నిసార్లు మీకు ఏమవుతుందా, క్రియేట్ అవుతుంది. బట్ మెథడ్ అలా కాదు, మీరు ఎన్నిసార్లు అయితే కాల్ చేస్తే అన్నిసార్లు మీకు ఏమవుతుందా, మెథడ్ అనేది మీకు ఏమవుతుందా, ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, మనకి ఇక్కడ acquiring the properties from the parents class to the child class is nothing but inheritance. అంటే ఏంటి, పేరెంట్స్ తాలూకా ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్లో యూజ్ చేసిందని ఏమంటారు, ఇన్హెరిటెన్స్ అనేది అంటారు. బట్ ఇన్హెరిటెన్స్ అనేది ఎక్కడ సపోర్ట్ చేస్తుందా, మెథడ్స్ క్యాన్ బి ఇన్హెరిటెన్స్. అంటే ఏంటి, ఒక క్లాస్లో డిఫైన్ చేసిన మెథడ్స్ని
పక్క క్లాస్లో కూడా దాన్ని ఏం చేసుకోవచ్చు మా యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకుంటారు మా ఎక్స్టెండ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ఏం చేస్తారు మా యూజ్ అనేది చేసుకుంటారు. ఏవి మెథడ్స్ క్యాన్ బి ఇన్హెరిటెన్స్ బట్ కన్స్ట్రక్టర్ కెనాట్ బి ఇన్హెరిటెన్స్. ఎందుకు కన్స్ట్రక్టర్ ఇన్హెరిటెన్స్ అంటే కన్స్ట్రక్టర్ కాల్ విత్ ఇన్ దట్ ఆబ్జెక్ట్. ఓకేనా, అంటే మనకి ఎప్పుడవుతుంది మన కాన్స్టెంట్ కెనాట్ బి ఇన్హెరిటెన్స్ అంటే వేరే క్లాస్లో దీన్ని ఏం చేయడం కాదు మనకి ఇక్కడ యూజ్ అనేది చేయడానికి అనేది జరగదు. ఎందుకంటే పక్క క్లాస్లో మనకి ఏదైనా మెథడ్ వేరే క్లాస్లో మనకి యూజ్ చేసుకుని ఖచ్చితంగా ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎక్స్టెండ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు. బట్ కన్స్ట్రక్టర్ ఏంటి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మాత్రం ఏమవుతుంది మన కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. వేరే క్లాస్లో మనం ఎలాంటి సేమ్ వేరే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి అవ్వదు. ఓకేనా, ఆ క్లాస్ ఆబ్జెక్ట్ తప్పించి వేరే క్లాస్ ఆబ్జెక్ట్ అనేది ఏం చేయడం కాదు మనకి ఆ క్లాస్లో క్రియేట్ చేయడం కాదు. అందుకే మనకి కన్స్ట్రక్ట్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనేది మీకు జరగదు. ఓన్లీ మెథడ్లో మాత్రమే ఏమవుతుందా వేరే క్లాస్లో ఏం చేసుకోవచ్చు మా యూజ్ అనేది చేసుకోవచ్చు. లెట్ మీ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ ద మెథడ్. ఓకేనా, పబ్లిక్ వైడ్ డిస్ప్లే ఇచ్చారు. ఇక్కడ పబ్లిక్ అనేది ఏంటి మనకి ఇక్కడ యాక్సెస్ మోడిఫైయర్స్. ఓకేనా, పబ్లిక్ అనేది ఏంటి మనకి యాక్సెస్ మోడిఫైయర్స్. యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే ఏంటి పబ్లిక్, ప్రైవేటు, డిఫాల్ట్, అలాగే మనకి ఏముంటుంది మా ప్రొడక్టివ్ ఉంటుంది. ఓకేనా, ఈ 4 యాక్సెస్ మోడిఫైయర్స్లో ఏదో ఒకటి మీరు ఏం చేసుకోవచ్చు మా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏముందమ్మా వైడ్ అనేది ఉంది. ఓకేనా, ఈ వైడ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏం చేస్తుంది మనకి ఈ ఫంక్షన్ ఎలాంటి వాల్యూ రిటర్న్ చేయట్లేదని ఏం చేస్తుందా చెప్తున్నారు. ఇక్కడ మీరు ఏదైనా ఒక వాల్యూ కానీ రిటర్న్ చేస్తుంది అనుకో ఫంక్షన్ కానీ ఆ మెథడ్ కానీ ఏదైనా వాల్యూ రిటర్న్ చేస్తుంది అనుకో లైక్ ఇంట్రెస్టింగ్ ఏదైనా వాల్యూ రిటర్న్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారమ్మా ఇంట్రెస్టింగ్ అనేది ఏం చేస్తారమ్మా రాసుకుంటారు. ఓకేనా, తర్వాత డిస్ప్లే అనేది ఏంటి మనకి ఇక్కడ మెథడ్ నేమ్. డిస్ప్లే అనేది ఏంటి మనకి మెథడ్ నేమ్. ఈ బ్రాకెట్స్ ఉండి దాన్ని ఏమంటారు మనకి పారామీటర్స్ అంటారు. దీన్ని ఏమంటారు మనకి పారామీటర్స్ అనేది అంటారు. ఓకేనా, తర్వాత ఏముంది ఇక్కడ మనకి స్టూడెంట్ ఉంది. ఇక్కడ కన్స్ట్రక్టర్లో స్టూడెంట్ అంటే నథింగ్ బట్ మా క్లాస్ నేము అలాగే కన్స్ట్రక్టర్ నేమ్ మనకి రెండు ఏమి ఉండాలి మనకి ఇక్కడ సేమ్ అయ్యి ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామా ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకేనా, మెథడ్కి కన్స్ట్రక్టర్కి ఏం చేద్దామా ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకేనా, ఇక్కడ మెథడ్లోకి వచ్చినట్టుగా మనకి వితౌట్ పారామీటర్స్ విత్ పారామీటర్స్ అనేది చూద్దాం. అలాగే కన్స్ట్రక్టర్కి వచ్చినట్టుకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ చూద్దాం. అలాగే మనకి ఏం చేద్దామా పారామైజ్డ్ కన్స్ట్రక్టర్ కూడా ఏం చేస్తారమ్మా యూజ్ చేస్తారు. ఇంకో నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి మా మెథడ్లోని మనం ఏదైనా మెథడ్ కానీ యూజ్ చేయకపోతే కంపైలర్ ఆటోమేటిక్గా మీకు ఏం క్రియేట్ చేయదమ్మా మెథడ్ అనేది మీకు ఏం చేయదమ్మా క్రియేట్ చేయదు. అదే మన క్లాస్లో కన్స్ట్రక్టర్ లేకపోతే ఆటోమేటిక్గా కంపైలర్ ఏం చేస్తుంది కన్స్ట్రక్టర్ అనేది మీకు ఏం చేస్తుందమ్మా క్రియేట్ చేసుకుంటుంది. ఓకేనా, మనకి మన క్లాస్లో మెథడ్ కానీ యూజ్ చేయకపోతే కంపైలర్ ఆటోమేటిక్గా మీకు ఏం చేయదమ్మా మెథడ్ అనేది క్రియేట్ చేయదు. బట్ కన్స్ట్రక్టర్ ఏం చేసుకుంటుందమ్మా మన దాంట్లో కన్స్ట్రక్టర్ కానీ యూజ్ చేయకపోతే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా జావా కంపైలర్ ఏం చేస్తామా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అనేది చేసుకుంటుంది. ఇజ్ ఇట్ క్లియర్ గైస్? నెక్స్ట్ ఏం చేద్దాం ఇంకా మనకి డిఫరెన్స్ అనేది ఏం చేద్దాం ఇంకా మనకి చూద్దాం. ఓకేనా, తర్వాత ఏముంది ఇక్కడ మనకి ఎక్లిప్స్ అనే ప్రాజెక్ట్ ఓపెన్ చేశారు. తర్వాత ఏముంది ఇక్కడ మనకి యూట్యూబ్ అనే ప్రాజెక్ట్లోకి వచ్చి ఏం చేస్తారు మా సోర్స్లోకి వెళ్ళి జస్ట్ ఏం చేస్తారు ఇక్కడ మనకి క్లిక్ చేసి ఏం చేస్తారు మా రైట్ క్లిక్ చేసి న్యూ అని క్లిక్ చేసి ఏం చేస్తారు మా క్లాస్ అనేది ఏం చేస్తారు మా క్రియేట్ అనేది చేస్తారు. ఓకేనా, జస్ట్ ఏముంది ఇక్కడ మనకి నార్మల్గా ఏం చేస్తారు మా డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్ అని ఇచ్చారు. ఏమైంది మనం డిఫరెన్స్ బిట్వీన్ ద మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్ చేంజ్ చేస్తాను. మనకి ఇక్కడ మెయిన్ మెథడ్ అనేది ఏం చేస్తాను నేను కాలింగ్ అనేది చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తారు మనకి ఇలాగా రాసుకుంటారు. ఓకేనా, ఫస్ట్ ఏం చేద్దాం మనకి మెథడ్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేద్దాం మనకి కన్స్ట్రక్టర్స్ అనేది ఏం చేద్దామా క్రియేట్ చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఏం చేద్దాం మనకి వితౌట్ పారామీటర్ అనేది ఏం చేద్దాం మనకి క్రియేట్ అనేది చేసుకుందాం. ఓకే, ఏం చేద్దాం మనకి వితౌట్ పారామీటర్ అనేది ఏం చేస్తారు మనకి క్రియేట్ అనేది ఏం చేస్తారు మనకి చేస్తారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి పబ్లిక్ వైడ్ అని ఇస్తారు. ఏమి ఇస్తారు మనకి పబ్లిక్ వైడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు మనకి డేటా అనేది ఇచ్చారు. ఏమి ఇచ్చారు మనకి డేటా అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకున్నాం. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు మా 101 అని ఇచ్చారు. ఓకేనా, తర్వాత స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు మనకి నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు మనకి నూతన్ ఇచ్చారు. ఓకే, నేమ్ ఇచ్చారు నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు మనకి నూతన్ ఇచ్చారు. ఓకేనా, తర్వాత ఫ్లోట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు మనకి శాలరీ అని ఇచ్చారు. ఏమి ఇచ్చారు మనకి శాలరీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు మా ఓకే 10,000
ఒక 25 పైసా అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా, ఇలా ఏం చేస్తారు మనకి ఇక్కడ యూజ్ చేసుకున్నారు. ఎప్పుడైతే ఫ్లోట్ వేరియబుల్ యూజ్ చేస్తున్నా లాస్ట్ మనం ఏమని డిక్లేర్ చేయాలమా, ఎఫ్ అని డిక్లేర్ చేయాలి. ఎఫ్ అని డిక్లేర్ చేయకపోతే మీకు ఏమొస్తుందా, ఎర్ర అనేది వస్తుంది. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఐలైన్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఇక్కడ ఏం చేస్తారమ్మా, ఐడి అనేది ఏం చేస్తారు మనకి రాసుకొని ప్లస్ ఏం చేస్తారు మనకి ఐడి అనేది ఏం చేస్తారమ్మా రాసుకున్నారు. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఏమి ఇచ్చారు మనకి నేమ్ అని ఇచ్చారు. ఓకే, ఏం చేశారు మనకి నేమ్ అని ఏం చేశారమ్మా రాసుకున్నారు. ఓకేనా, తర్వాత ఏమంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ శాలరీ అని ఇచ్చారు. ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ శాలరీ అనేది ఏం చేశారమ్మా ప్రింట్ అనేది చేసుకున్నారు. ఓకే, జస్ట్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ శాలరీ చేసుకున్నారు మనకి చేసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తాం మనకి ఇది వితౌట్ పారామీటర్ ఏం చేస్తున్నారు మనకి ఇక్కడ మెథడ్ అనేది కాల్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏముంది మనకి విత్ పారామీటర్ ద్వారా ఏం చేసుకుంటారు మనకి డేటా అనేది ఏం చేస్తామా కాలింగ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, ఏం చేస్తారు మనకి ఇక్కడ విత్ పారామీటర్. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి పబ్లిక్ అని ఇస్తారు. తర్వాత ఏమి ఇచ్చారు మనకి వైడ్ అని ఇచ్చారు. ఏమి ఇచ్చారు మనకి వైడ్ అని ఇచ్చి ఏం చేస్తారు మనకి డిస్ప్లే అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎంప్లాయ్ అని ఇచ్చారు. ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ ఎంప్లాయ్ అనేది ఏం చేస్తారమ్మా రాసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారమ్మా నేమ్ కావాలి. ఇక్కడ ఏం కావాలి నాకు రెండు పారామీటర్స్ అని తీసుకున్నాను. ఓకేనా, ఒకటి నేమ్ అనే పారామీటర్ తీసుకుంటున్నాను, ఇంకొకటి వచ్చేసి ఏం చేసుకున్నాను నేను జాబ్ అనే పారామీటర్ తీసుకున్నాను. అంటే ఏ జాబ్ చేస్తున్న పర్సన్ నాకు ఏం కావాలమా కావాలి. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి మాన్యువల్గా యూజర్ ఎంటర్ చేస్తారు కదా, ఏం చేస్తారు సిస్టమ్ డాట్ అవుట్ ఏమిస్తారు మనకి ప్రింటర్ అని యూజ్ చేసుకుని ఏం చేస్తారమ్మా నేమ్ అనేది ఏం చేస్తారమ్మా రాసుకొని ప్లస్ ఏమిస్తారు మనకి నేమ్ అనేది ఏం చేస్తారమ్మా రాసుకుంటారు. తర్వాత ఏమైంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమైతారు మనకి ప్రింటర్ అనేది వస్తే ఏమిస్తారు మనకి జాబ్ అని ఇస్తారు. ఏమిస్తారు మనకి ఇక్కడ జాబ్ అని ఏం చేస్తారమ్మా జాబ్ అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అని చేస్తారు. ఓకేనా, అంటే ఏంటి మనకు వితౌట్ పారామీటర్స్ అయితే ఏం చేసుకున్నాము మాన్యువల్గా డేటా తీసుకొని మనం ఏం చేసుకుంటున్నామో కాలింగ్ చేసుకుంటున్నాము. విత్ పారామీటర్ అంటే ఏంటి మనకి యూజ్ ఇచ్చిన డేటాతో మనకి ఏం చేస్తున్నారు మనకి కాలింగ్ అనేది చేస్తున్నారు. తర్వాత ఏముంది మనకి నెక్స్ట్ ఏం చేద్దాం మనకి ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్ట్ అనేది ఏం చేద్దాం మనకి ఇక్కడ క్రియేట్ అనేది చేసుకుందాం. ఓకే, ఏం చేద్దాం మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్ట్ అనేది ఏం చేసుకున్నాం మనకి క్రియేట్ అనేది చేసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఏమిస్తారు మనకి పబ్లిక్ అని ఇస్తారు. ఓకేనా, ఇవేందో డిఫాల్ట్ కన్సెప్ట్లో కూడా మనం ఏం చేసుకోవచ్చు మా యాక్సెస్ మోడిఫైస్ అని యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని యాక్సెస్ మోడిఫైస్ ఉన్నాయి మొత్తం 4 ఉన్నాయి. పబ్లిక్, ప్రైవేట్, డిఫాల్ట్ అండ్ అలాగే ఏముంది మనకి ప్రొటెక్టెడ్ అనేది ఉంది. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ కన్స్ట్రక్టర్ నేమ్ క్లాస్ నేమ్ మనకి రెండు ఏముండాలి మనకి సేమ్ అయి ఉండాలి. ఓకే, ఏముండాలి మనకి క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ మనకి రెండు ఏముండాలి మనకి సేమ్ అయి ఉండాలి. ఓకేనా, జస్ట్ ఏమిస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఇస్తారు మనకి ఇక్కడ ప్రింట్ అని ఏమిస్తారు మనకి వెల్కమ్ టు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని ఇస్తారు. ఏమిస్తారు మనకి ఇక్కడ వెల్కమ్ టు ఏమిస్తారు మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ ఏముంది మనకి పారామైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేది రాసుకుంది. ఏం చేద్దాం మనకి పారామైజ్డ్ ఏం చేద్దాం మనకి కన్స్ట్రక్టర్ అనేది ఏం చేద్దాం మనకి రాసుకుందాం. ఓకేనా, ఏం చేస్తాం పారామీటర్ కన్స్ట్రక్ట్ అని ఇస్తారు. ఏమిస్తారు మనకి ఇక్కడ పారామీటర్ కన్స్ట్రక్ట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి పబ్లిక్ అనేది రాస్తారు. తర్వాత ఏం చేస్తారు మా డిబిఎన్సి అని ఇచ్చారు. ఓకేనా, తర్వాత ఏమి ఇచ్చారు మనకి పారామీటర్స్ అనేది ఏం చేస్తారు మా పాస్ చేస్తున్నారు. ఏం పారామీటర్స్ కావాలి నాకు స్ట్రింగ్ అనే పారామీటర్ కావాలి. జస్ట్ ఏం కావాలి మనకి నేమ్ అనేది ఏం కావాలి మనకు కావాలి. ఓకేనా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ప్రింట్ అలైన్ ఇస్తారు. ఓకే, ఏం చేస్తారు మనకి ప్రింట్ ఏమి ఇచ్చారు మనకి అలైన్ అనేది ఏం చేస్తారు మా రాసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి అలైన్ అనేది ఏం చేస్తారు మా రాసుకున్నారు. ఓకేనా, అలైన్ రాసుకున్నారు ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి వెల్కమ్ టు అని ఇస్తారు. ఏమి ఇస్తారు మనకి ఇక్కడ వెల్కమ్ టు ఇచ్చి ఏం చేస్తారు మనకి ఇక్కడ ఆ నేమ్ అనేది ఏం చేసుకుంటున్నారు ఇక్కడ మనకి ప్రింట్ అనేది చేసుకుంటున్నారు. ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఏం చేస్తారు మా కన్స్ట్రక్టర్ని ఎలా కాల్ చేసుకోవాలి మెథడ్ని ఎలా కాల్ చేసుకోవాలి ఏం చేద్దాం మనకి ఇక్కడ యూజ్ అనేది చేసుకుందాం. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి నేను నార్మల్గా ఏం చేశాను మా
వితౌట్ పారామీటర్ మెథడ్ చెప్పాను, విత్ పారామీటర్ మెథడ్ చెప్పాను, డిఫాల్ట్ కన్స్ట్రక్ట్ చెప్పాను, తర్వాత ఏం చెప్పాను మా పారామీటర్ కన్స్ట్రక్టర్ కూడా మీకు ఏం చేశాను మా ఇక్కడ నేను డిస్కస్ అనేది ఏం చేశాను ఇక్కడ నేను చేసుకున్నాను. ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి నార్మల్గా మనకి కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది మనకి, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందో కాలింగ్ జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు మనకి ఏం చేసుకోవాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ దేని క్రియేట్ చేస్తారు ఇక్కడ మనకి, క్లాస్ అనే దానికి ఏం చేస్తారు ఇక్కడ మనకి క్రియేట్ అనేది చేస్తారు. ఓకేనా, జస్ట్ ఆబ్జెక్ట్ కోసం ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, న్యూ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, ఆబ్జెక్ట్ మనకి క్రియేట్ అనేది ఏం చేశారు మా చేసుకున్నారు. బట్ నేను ఎలాంటి జస్ట్ ఓన్లీ మనం ఏం కాల్ చేసుకున్నామా, ఆబ్జెక్ట్ అనేది కాల్ చేసుకున్నాం. చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందా, ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందా డిఫాల్ట్ కన్స్ట్రక్ట్ అనేది మీకు ఏమైపోయిందమ్మా కాలింగ్ అనేది జరిగిందా లేదు మనకి చూసారు. జస్ట్ ఓన్లీ మనకి ఏం చేశారు, ఆబ్జెక్ట్ మాత్రమే క్రియేట్ చేశారు, ఆటోమేటిక్గా మనకి ఏమైపోయిందమ్మా కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోయింది. చూడండి calling the constructor is called automatically when the object is created. మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడే మనకి ఏమవుతుందో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందో క్రియేట్ అనేది జరుగుతుంది. అంటే మనకి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందో కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. అందుకే జస్ట్ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే నాకు ఏమైపోయిందో కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకేం చేస్తున్నాను, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకుంటే అప్పుడు ఏం చేస్తారు మనకి ఇక్కడ dbm is equals to object is equals to obj1 is equals to ఏమి ఇచ్చారు నేను న్యూ అని ఇచ్చాను. తర్వాత ఏమంది ఇక్కడ dbmc అని ఇచ్చేం చేస్తారు మనకి వాల్యూస్ పాస్ చేస్తారు. ఓకేనా, జస్ట్ ఏమి ఇచ్చారు మనకి నూతన పారామీటర్ అనేది ఏం చేస్తారు మా పాస్ చేస్తారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు ఇక్కడ మనకి కాల్ చేసుకోండి, వెల్కమ్ టు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వచ్చింది, వెల్కమ్ టు నూతన వచ్చింది. అంటే ఏంటి ఇక్కడ మనకి పారామైజర్ కన్స్ట్రక్టర్ కాల్ చేయాలంటే ఎప్పుడైతే మీరు కన్స్ట్రక్టర్ నేను కాల్ చూసారా ఫంక్షన్ కాల్ చేస్తున్నారు, దీని లోపల ఏం చేస్తారు మా వాల్యూస్ అనేది పాస్ చేస్తారు. దీని ఏమంటారు మా పారామైజర్ కన్స్ట్రక్టర్ అంటారు. దీని ఏమంటారు మనకి ఇక్కడ పారామైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేది అంటారు. ఓకేనా, యూ కెన్ కాల్ అంటే ఏంటి ఎలాంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా కూడా డైరెక్ట్గా ఏం చేసుకోవచ్చు మా ఈ విధంగా కూడా మీరు ఏం చేసుకోవచ్చు మా కాలింగ్ అని చేసుకోవచ్చు. ఇలా కాల్ చేసుకుంటే ఏమవుతుందంటే ఓన్లీ కన్స్ట్రక్టర్ మాత్రమే కాలింగ్ అనేది చేసుకోగలరు. ఇలా యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది, మనకి ఓన్లీ కన్స్ట్రక్టర్ మాత్రం ఏం చేయగలరు మనకి ఇక్కడ కాలింగ్ అనేది చేసుకోగలరు. చూడండి ఒకసారి ఇప్పుడు చూడండి మనకి ఏమవుతుంది ఇక్కడ మనకి 2 times అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ కన్స్ట్రక్టర్ అని కాల్ అయిందా లేదు మనకి. ఇలా యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే కన్స్ట్రక్టర్ కాల్ అవుద్ది, కన్స్ట్రక్టర్ ఉన్న లోపల క్లాస్ లోపల ఏమైనా మెథడ్స్ కానీ వేరియబుల్స్ ఉన్నా కూడా ఏం చేసుకోవచ్చు యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. బట్ ఇలా కాల్ చేసుకుంటే మీకు ఏమవుతుందో ఓన్లీ కన్స్ట్రక్టర్ మాత్రం ఏం చేస్తున్నారు మా కాలింగ్ అనేది చేసుకుంటున్నారు. క్లాస్ లోపల ఏదైనా వేరియబుల్స్ ఉన్నా మెథడ్స్ ఉన్నా మీరు ఏం చేసుకోవడానికి అవుతుందో కాలింగ్ అనేది చేసుకోవడానికి అనేది జరగదు. ఓకేనా, యూ కెన్ కాల్ ద బోత్ ద వేస్. ఓకేనా, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని దాన్ని ఏం చేస్తారు ఇక్కడ మనకి కాలింగ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, ఆబ్జెక్ట్ డాట్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ డేటా అని ఇచ్చారు. ఓకేనా, ఇప్పుడు డేటా అనేది ఏం కాల్ అవుతుంది ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి పారామైజ్డ్ వితౌట్ పారామీటర్ మీ మెథడ్ అనేది ఏమవుతుందో కాలింగ్ అనేది జరుగుతుంది. అంటే మన మెథడ్ని కాల్ చేసుకోవాలంటే ఏం క్రియేట్ చేసుకోవాలి, ఎలా కాల్ చేసుకోవాలమా మెథడ్ మస్ట్ బి కాల్డ్ ఎక్స్ప్లిసిట్ యూజింగ్ ద ఆబ్జెక్ట్. అంటే ఏంటి ఆబ్జెక్ట్ ద్వారాగా మనకి ఏం చేసుకుంటున్నారు ఇక్కడ మనకి మెథడ్ కాల్ చేసుకుంటున్నారు. మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆబ్జెక్ట్ ద్వారాగా మనకి ఏం చేసుకుంటున్నారు మా మెథడ్ అనేది కాల్ చేసుకుంటున్నారు. లెట్ సేవ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రాబ్లం. వచ్చిందా, ID 101 నేమ్ నూతను శాలరీ 10,025 వచ్చిందా మనకి. దీన్ని ఏమంటారు మా అంటే మెథడ్ దేంతో యాక్సెస్ చేసుకోవాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ ద్వారాగా ఏం చేస్తారు మా మెథడ్ని కాల్ చేసుకుంటారు. అదే కన్స్ట్రక్టర్ అయితే ఏమవుతుందా వైల్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్స్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ కన్స్ట్రక్టర్ అనేది మీకు ఏమవుతుందా కాలింగ్ అనేది జరుగుతుంది. నేను ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాను కదా, ఇంకో ఆబ్జెక్ట్ ద్వారా ఏం చేస్తాను ఇక్కడ నేను ఎంప్లాయ్ అనేది ఏం చేస్తున్నా కాలింగ్ చేస్తున్నాను. ఇందులో ఏం చేసుకోవాలి ఇక్కడ మనకి సమ్ వాల్యూస్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి పంపిస్తారు. ఓకేనా, జస్ట్ ఏమి ఇచ్చాను నేను సాఫ్ట్వేర్ ట్రైనర్ అని ఇచ్చాను నేను సాఫ్ట్వేర్ ఏమి ఇచ్చారు మనకి ట్రైనర్ అనేది ఏం చేస్తామో యూజ్ చేసుకుని జస్ట్ దీన్ని ఏం చేస్తామో సేవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి రన్ అయిందా లేదా మనకి. ఇప్పుడు చూడండి అంటే ఏదైనా మీరు యాక్సెస్ చేయాలంటే మెథడ్స్లోని ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ ద్వారా దాన్ని ఏం చేస్తారు మా యాక్సెస్ అనేది చేస్తారు. ఓకేనా,
అదే మనకి కన్స్ట్రక్టర్ అనుకోండి మా, ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందమ్మా, కన్స్ట్రక్టర్ అనేది మీకు కాలింగ్ అనేది మీకు జరుగుతుంది. దట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్. మెథడ్లో మనకి ఏముంటుందమ్మా, రిటర్న్ టైప్ ఉంటుంది. కన్స్ట్రక్టర్లో మనకి ఏముండదుమా, రిటర్న్ టైప్ అనేది ఉండదు. ఓకేనా. అలాగే మెథడ్ ఎప్పుడు కాల్ చేసుకుంటామా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ ద్వారా మనం ఏం చేసుకుంటారమ్మా, కాలింగ్ చేస్తారు. అదే మన కన్స్ట్రక్టర్ అనుకోమా, ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందమ్మా, కాలింగ్ అనేది మీకు జరుగుతుంది. ఓకేనా. మెథడ్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా, మనకి మీకు ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు మీకు ఏమవుతుందో ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. కన్స్ట్రక్టర్ మాత్రం ఎన్నిసార్లు కాల్ అవుతుందో, ఓన్లీ ఒకసారి మాత్రమే కాల్ అవుతుంది. అది ఎప్పుడు కాల్ అవుద్ది, మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అప్పుడే మనకి ఏమవుతుందో కాలింగ్ అనేది మీకు జరుగుతుంది. I hope everyone understand difference between the methods and constructor. I hope everyone like this video, like, share and subscribe to my channel.